తెలుగు నీతి కథ చిట్టి జీవి గట్టి సాయం. ఒక అడవిలో సింహం ఉండేది. అది వేటాడేప్పుడు ఎండిన కొమ్మమీద పడి పెద్ద గాయం తగిలింది. ఆ తర్వాత మెల్లమెల్లగా చిక్కిసెక్కెలమైంది. సన్నబడ్డాక మరణించింది. ఆ తర్వాత యువ సింహం ఆ అడవికి రాజుగా ప్రకటించుకుంది. అసలే రారాజు. తన గాండ్రింపులు వింటే చాలు జంతువులన్నీ దూరంగా పరిగెత్తేవి. ఆకుల మధ్య దాక్కునేవి. సహజంగా సింహరాజులో ఉండే ధైర్యం, విశ్వాసం చూసి మిగిలిన జంతువులన్నీ గర్విష్టి, పొగరుబోతు, అధికారం అని తిట్టుకుంటున్నాయి. అయితే ఈ యువసింహం మంచి మనసున్నది. ప్రాణాలొడ్డైనా సరే అడవిని కాపాడుకోవాలనే ఆశయం ఉన్న రాజు. యువరాజు కాలంలో అన్నీ బావుండేవి. జంతువులన్నీ హాయిగా సంచరించేవి. ఒకరోజు సింహం చెట్టు కింద నిద్రపోతోంది. ఒక చిట్టెలుక తిరుగుతోంది. ఊరికే ఉండకుండా చెట్టు ఎక్కి సింహం మీద దూకడం ప్రారంభించింది. సింహం ఊరుకున్నది. అయినా ఎలుక ఆగడాలకు, అల్లరికి తట్టుకోలేక తన పంజాతో పట్టుకుంది. సింహరాజా! మీరు నాలాంటి చిన్న జీవులను తినటం భావ్యం కాదు. ఎవరైనా నవ్విపోదురుగాక అన్నది. భళా! మాటలు నేర్చిన చిట్టెలుక అన్నది వ్యంగ్యంగా. యువరాజావారు! చిట్టెలుకే కదా అని తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు నా ప్రాణాలను వదిలేస్తే మీ ప్రాణాలు ఎప్పుడోసారి కాపాడుతా అన్నది. ఈ మాటలు విని సింహం నవ్వుకుంది. బతుకు జీవుడా అంటూ ఎలుకను వదిలేసింది. జింకలను, ఏనుగులను పట్టాలంటే సింహం నుంచి తప్పించుకోవాలనే భయంగా మారింది ఇద్దరు వేటగాళ్లకు. ఈ భయం కాస్త ఎక్కువై ముందు అడవిలో సింహంను చంపేస్తే మిగతా పని సులువు అని నిర్ణయించుకున్నారు. సింహం జాడలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ నీళ్లు తాగుతుంది? ఇలా రెక్కీ చేశారు. సింహం జాడ కనుక్కుని వేటగాళ్లు వల పన్నారు. నీళ్లు తాగి ఇంటికి వెళ్లే సమయంలో ఆ వలలో చిక్కుకుపోయింది సింహం. గట్టిగా అరిచింది. వల చుట్టుకుంది. ఆ క్షణంలో ఏమి చేయాలో అర్థం కాలేదు. ఇంతలో చిట్టెలుక తన పళ్లతో వలను కొరుకుతోంది. గట్టిగా అరవటంతో చిట్టెలుక స్నేహితులు వచ్చారు. వలను కొరికేశారు. దూరంగా ఉండే వేటగాళ్లు 2 నిమిషాల్లో చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చారు. వల దగ్గరికొస్తున్న వేటగాళ్లపై వలలోంచి దూకింది. ఈ జీవితం చిట్టెలుక ఇచ్చిందే అనుకుని సిగ్గుపడింది. చిట్టెలుకకు ధన్యవాదాలు చెప్పింది.